ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిచిన సింగపూర్ వైపు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత, సెమీ కండక్టర్ రంగంలో అవకాశాలు, అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయ సహకారాన్ని ఆకర్షించే లక్ష్యంతో సీఎం 2 రోజుల కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. సింగపూర్ లో అత్యున్నత స్థాయి సమావేశాల పరంపరలో పాల్గొననున్న చంద్రబాబు అక్కడి ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ సహా పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. అంతేకాదు గూగుల్ క్లౌడ్, జేఐసీ, వైసీహెచ్, లాబిస్టర్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక చర్చలు జరపనున్నారు. స్టార్టప్లు, వెంచర్ క్యాపిటల్, సెమీ కండక్టర్ రంగం, స్మార్ట్ సిటీల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలపై ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు, అవగాహనలకు మార్గం సుగమం కానుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేకంగా అమరావతి అభివృద్ధి ప్రణాళికపై సుర్ఫానా జురాంగ్ సంస్థతో జరిగే సమావేశం రాష్ట్ర రాజధాని భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత సంచరించుకుంది. మరోవైపు వరల్డ్ సిటీస్ సమ్మిట్ వేదికగా ప్రపంచ నాయకుల సమక్షంలో చంద్రబాబు ప్రసంగించనుండడం కూడా విశేషంగా మారింది. పెట్టుబడుల వేట, అభివృద్ధి లక్ష్యాలు, అమరావతి కళ సాకారం దిశగా కీలక చర్చలు. సింగపూర్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న ఈ 2 రోజుల పర్యటనపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారం